హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు తమకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆయన ఆఫీసుల చుట్టూ చాలా తిరిగాము, ఆయన కలవడానికి చాలా ప్రయత్నించాము, కానీ అసలు వాళ్ళు పట్టించుకోలేదు అన్నట్టు ఒక తల్లి కూతురు ఇద్దరు కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మాకు న్యాయం జరగదు, ఇక మేము సూసైడ్ చేసుకొని చనిపోతామని చెప్పేసి కూడా వాళ్ళు ఆ వీడియోలో చెప్పడం చూస్తున్నాం. అసలు ఇప్పుడు ఆ వీడియో అంతా కూడా తెగ వైరల్ అయిపోతుంది సార్. అసలు వాళ్ళు ఎవరు, మరి వాళ్ళకే అంటే కష్టం వచ్చేసింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్‌మెంట్ ఇప్పుడన్నా అవుతారా? లేదా? మరి మీరేం చెప్తారు సార్ ఆ వీడియోకి సంబంధించి? విజయవాడలో ఒక మహిళ సుభాషిణి ఆమె పేరు. ఆమె ఒక సెల్ఫీ వీడియో చేసింది. పక్కన కూతురు కూడా ఉంది. ఒక ఆల్మోస్ట్ టీనేజ్ అమ్మాయి. సో ఆమె ఏం చెప్తుందంటే, నా పేరు సుహాసిని, నా కూతురు పేరు హాసిని లక్ష్మి. నా కూతురు ఫస్ట్ మందు తాగేసి చనిపోదామని, దాంతో నేను కూడా తోడుగా తాగేస్తున్నాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, నన్ను గత కొంతకాలంగా 5 మంది వ్యక్తులు వేధిస్తున్నారు. ఒకరేమో విక్రాంత్ పబ్లికేషన్స్ చైర్మన్ చక్రవర్తి, తర్వాత నా భర్త శివనాగరాజు, నా మరిది శివకృష్ణ, నా అత్త దుర్గా, నా మామ వెంకటేశ్వరరావు. ఈ 5 మంది నన్ను కట్నం కోసం, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. సో నేను ఈ విషయం చెప్పుకోవడానికి పదే పదే పవన్ కళ్యాణ్ ఆఫీసుల చుట్టూ తిరిగాను, సీఎం ఆఫీస్ చుట్టూ తిరిగాను, లోకల్ నాయకుడు బోండా ఉమా దగ్గరికి అనేకసార్లు వెళ్ళాను. కానీ ఎవరు కూడా నా సమస్యను పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్లో అనేకసార్లు కంప్లైంట్ ఇచ్చాను. పోలీసుల్ని డబ్బుతో కొనేసి వాళ్ళు నా కంప్లైంట్ని పక్కన పెట్టేశారు. ఈ టార్చర్ భరించలేక నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి తాగేసింది. నేను అది చూశాను. నేను కూడా నాకు కూడా చచ్చిపోవాలని అర్థమైంది. నేను కూడా చచ్చిపోతున్నాను. సో నేను కూడా తాగేస్తున్నాను. కనీసం ఈ వీడియో చూసినాకైనా నాకు న్యాయం చేయండి. చనిపోయినాకన్నా మా ఆత్మల కన్నా శాంతి కలిగించండి. ఇటువంటి పరిస్థితి ఇంకొక ఆడకూతుర్లకి రావద్దని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను అనేది ఆమె చెప్పింది. అంటే ఈ వీడియో చూస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే, ఆమెకు వేధింపులైతే అత్తమామల నుంచి ఈ విక్రాంత్ పబ్లికేషన్స్ చైర్మన్ చక్రవర్తి నుంచి మొత్తం 5 మంది, మరిది, అత్తమామ, భర్త, ఈ చక్రవర్తి, ఈ 5 మంది నుంచి వేధింపులు గత కొంతకాలంగా ఉన్నాయి. దాదాపు 10 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఆమెకి ఇచ్చే స్తోమత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేదు. అది కూడా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి టీనేజ్ వచ్చినాక కూడా వేధింపులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలా ఉంటారని. అంటే ఈమె ఏళ్ల తరబడి భరించింది, ఇంకా భరించే పరిస్థితులు లేదు. ఆ పాప కూడా ఆ టార్చర్ను భరించలేక పాప చనిపోదాం అనుకున్నది. దాన్ని చూసి ఈమె కూడా చనిపోదాం, ఇద్దరు తాగేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రాణాపాయంతోనే ఉన్నారని చెప్తున్నారు. ఇంకా ప్రమాదం నుంచి అయితే బయటపడలేదు, ప్రాణాలతో పోరాడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఆమె ఆరోపించిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి, ముఖ్యంగా స్త్రీలకి ఒక భ్రమ కల్పించాడు. అంటే నేను ఉంటాను అండగా, ఎందుకంటే ఎక్కడ ఏది స్త్రీలకు సంబంధించి జరిగినా కూడా అక్కడ పోయి పవన్ కళ్యాణ్ వాలిపోయేవాడు, ఒక పెద్ద హడావిడి చేసేవాడు, జగన్ని తీవ్రంగా విమర్శించేవాడు, ఒక ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఇవన్నీ జరిగేవి. కానీ 9 నెలలు అవుతూ ఉంటాయి, అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. మొన్న సొగాలి ప్రీతి ఇష్యూ కూడా వైరల్ అయింది. ఎందుకంటే సిబిఐ దాంట్లో నుంచి విత్డ్రా అయిపోయింది. ఒకప్పుడు ఈయన సొగాలి ప్రీతి దగ్గరికి వెళ్ళిపోయి ఆడకూతులకి ఏమన్నా జరిగితే కబడ్దార్ నేనున్నాను ఇవన్నీ మాట్లాడాడు. ఇవాళ దాని మీద కనీసం స్పందన కూడా లేదు. పైగా ఎవరి భద్రత వాళ్ళే చూసుకోవాలి, ప్రతి ఒక్కరికి భద్రత కల్పించలేము అంటున్నాడు. మరి ఇదే విషయం జగన్ ప్రభుత్వంలో కూడా చెప్పాలి కదా ఈయన. అప్పుడేమో విపరీతంగా చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఊహించుకోండి, ఇదే జగన్ ప్రభుత్వం ఉండి ఈమె జగన్ మీద ఇలాగే ఒక సెల్ఫీ వీడియో చేసి కానీ పెట్టుంటే ఈ పాటికి అల్లకల్లోలం అయిపోయిండేది. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఉండేవాడు, అక్కడే కారు మీద బాయినట్ మీద కూర్చొని పోతూ ఉండేవాడు, చుట్టూ వీళ్ళు అభిమానులు పెద్ద ఎత్తున వెళ్ళేవాళ్ళు, దీన్ని పెద్ద ఎత్తున ఊగిపోతూ మాట్లాడేవాడు, జగన్ రెడ్డి కబడ్దార్ అని ఉపన్యాసాలు ఉండేవాడు, ఇవన్నీ చేసేవాడు. సో ఈ డ్రామా పెద్ద ఎత్తున చేయడం వల్ల ఇలాంటి స్త్రీలకు అందరికీ పవన్ కళ్యాణ్ కలిస్తే మన పనులు అవుతాయని అనుకున్నారు. కానీ ఈమె ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళే కాదు, ఇంకా పాపులర్ అయిన కేసుల్లో కూడా ఎక్కడా నోరు కూడా మెదపట్లేదు పవన్ కళ్యాణ్. అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒకరు. పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా ఇదే పరిస్థితి. రాజకీయ నాయకులు అందరూ కూడా ఏంటంటే, అధికారంలో లేనప్పుడే వాళ్ళకి ప్రజల సమస్యలు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు కూడా జగన్కి ఎక్కువ గుర్తొస్తున్నాయి ప్రజల సమస్యలు. గతంలో మీడియాతో కూడా మాట్లాడేవాడు కాదు జగన్.
ఇప్పుడు ప్రజాస్వామ్యము, అన్యాయము ఇవన్నీ గుర్తొస్తున్నాయి జగన్కి. మళ్ళీ రేపు అధికారం వస్తే జగన్కి అవేం గుర్తులేవు. అప్పుడు పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకి గుర్తొస్తాయి. ఇది జరుగుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి అధికారంలో బిజీగా ఉండడం తప్ప, ఇప్పుడు అనేక హామీలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్, హామీలకంతా నాది బాధ్యత అన్నాడు. నిజానికి చంద్రబాబు మీద నమ్మకం లేదు జనాలకి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు 2014 నుంచి 18 వరకు అనేది ఉంది. అయినా పవన్ కళ్యాణ్ వచ్చి హామీలు ఇవ్వడం వల్ల ఎక్కువ మంది జనం నమ్మారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పటివరకు అటువంటి మాట తప్పడేమో, పవన్ కళ్యాణ్ కన్సర్న్ ఉంది ప్రజల పట్ల. అతను ఊగిపోయే వ్యవహారం, అతని కొటేషన్లు, అతని పోయిటరీ రిసైటేషన్ ఇవన్నీ చూసి మామూలు జనం నమ్మారు. ఇదంతా యాక్టింగ్, మనోడు సినిమా స్క్రీన్ మీద కాకుండా బయట ఇంకా ఎక్కువ చేస్తున్నాడని అనుకోలేదు వాళ్ళు. నిజమేమో అనుకున్నారు. ఎందుకంటే కష్టాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీకు నేను నిలబడతా ఉంటే నమ్ముతారు వాళ్ళు. సో అలాగే నమ్మారు. కానీ అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. సో ఈ మీదనే కాదు, చాలా విషయాల్లో కూడా అసలు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఈ 9 నెలల్లో ఒక్క విషయంలో కూడా వెళ్ళిన ఇది లేదు. మళ్ళీ ఆయన ఏమన్నా ప్రశ్నించకుండా ఉన్నాడా? అవసరం వచ్చి తనకి ఉపయోగపడుతుంది అనుకుంటే తీవ్రంగానే ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని. కానీ ప్రజలకి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఎక్కడా ప్రశ్నించట్లేదు. సో ఇది పవన్ కళ్యాణ్ మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఈమె ఆవేదన పూర్వకమైన అలిగేషన్ ఇది. ఈమెదో పవన్ కళ్యాణ్ ఇంకొకరిని తిట్టాలని కాదు, తన సమస్యని ఎవరూ పరిష్కరించలేదు. మామూలుగా ఒక సామాన్య సమస్యలను ఎవరు పరిష్కరించుకోరు. ముఖ్యంగా స్త్రీలది పోలీసులు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ న్యాయం జరగదు. జరగనప్పుడు లోకల్ లీడర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ న్యాయం జరగదు. జరగనప్పుడు ఇంకా పైన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే గతంలో మాట్లాడారు కాబట్టి ఆయన్ని కలిస్తే పని అయిపోతుంది అనుకొని వెళ్తారు, జరగదు. సో ఈ ఫైనల్గా ఆమెకి ఈ వ్యవస్థ ఏమీ జరగనప్పుడు ఆమెకి మార్గం ఇంకేమీ కనపడలేదు. అది ఆత్మహత్య మార్గం కనిపించింది. అది మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం చెప్పచ్చు ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు, పోరాడాలి అది ఇదని. ఈమె పోరాడింది. చాలా కాలం పోరాడినప్పుడు కూడా ఆమెకేం ఫలితం లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? సో ఇది ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఇలాంటి వాళ్ళ కోసం అందరినీ వ్యక్తులను రోజుకి కొన్ని వేల మందికి సమస్యలు వస్తాయి, వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ కలవడం అనేది అసాధ్యం. కానీ ఆయన ఏం చెప్పాడు? 24/7 జనసేనలో ఫోను మీరు ఒక కాల్ చేయండి, మా వాళ్ళు అందుబాటులో ఉంటారని ప్రకటించాడు కదా. మరి ఈమె కాల్ చేయడమే కాదు, ఈమె అనేక సార్లు వెళ్ళింది. మరి ఈమె సమస్యను ఎందుకు పట్టించుకోలేదు? సో ఒక నెట్వర్క్ అనేది ఏర్పడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రజావాణి ఏదో నిర్వహిస్తున్నాడు, ప్రజా దర్బారు. అక్కడ నేను రోజు అటువైపు వస్తుంటాను. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే విపరీతంగా జనం ఉంటారు. అంటే ఎంతో కొంత అయితే పరిష్కారం అవుతున్నట్టే మనకు కనబడుతుంది. లేకపోతే అంతమంది ఎవ్రీ టైం రారు కదా. అందులో కూడా అన్ని పరిష్కారం కావు. కానీ ఒక సిస్టమ్ అయితే రేవంత్ రెడ్డి నెలకొల్పాడు. దాన్ని ఎవరు తీసుకోవాలి అప్లికేషన్లు, దాన్ని ఏం చేయాలి, ఒక ప్రొసీజర్. కనీసం అది చేస్తే కనీసం ఒక 10% వచ్చే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఈ సిస్టమ్ అనేది అక్కడ కనబడలేదు. అందరూ కలుస్తున్నారు, లోకేష్ కలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కొంతమందిని తీరిక దొరికినప్పుడు కలుస్తున్నాడు. కానీ అది సరిపోదు. ఇలాంటి వాళ్ళు రావాలంటే ఒక మెకానిజం ఏర్పాటు చేయాలి. ఆ మెకానిజానికి తగిన వ్యక్తుల్ని పెట్టాలి, దాని పరిష్కారానికి తగిన వ్యక్తులను పెట్టాలి. కానీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా క్లోజ్ ఫ్రెండ్ది డెత్ సర్టిఫికేట్ వాళ్ళ ఫాదర్ది. ఆ డెత్ సర్టిఫికేట్లో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఆ డెత్ సర్టిఫికేట్ని కరెక్ట్ చేయడానికి ఇతను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ నువ్వు వెళ్ళి దాని ఏమంటారు లాయర్ దగ్గర అఫిడవిట్ తీసుకొని రా అన్నారు. లాయర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ ఫైలు ఎక్కడ పోగొట్టారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఓకే. మళ్ళీ ఫైలు ఎతకడానికి ఒక 2 నెలలు పట్టింది. లేదని చెప్పడానికి ఇంకొక నెల తీసుకుంది. 3 నెలలు అయిపోయింది అక్కడ. మళ్ళీ ఒక 6 నెలలుగా మళ్ళీ అప్లై చేశాడు. మళ్ళీ అప్లై చేసి కూడా 3 నెలలుగా ఇప్పటికీ అతనికి రాలేదు. మెసేజ్ అప్పుడప్పుడు వస్తుంది, ఏమంటే విఆర్ఓ దగ్గర ఉంది, తర్వాత విఆర్ఓ నుంచి ఆర్ఐ దగ్గరికి వెళ్ళింది, ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది, ఎంఆర్ఓ నుంచి ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిందని లేటెస్ట్ మెసేజ్. ఇదేమన్నా అట్లా సీఎం దగ్గరికి వెళ్తుందా ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి? వీళ్ళేమో కథలే అని చెప్తుంటారు బయట. ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే మీకు 500 సర్వీసులో 200 సర్వీసులో ఇస్తామని.
ఇది నేను నా ప్రత్యక్ష అనుభవం ఇది. ఒక డెత్ సర్టిఫికేట్‌కి 6 నెలలుగా అవ్వల. డెత్ సర్టిఫికేట్ లేకపోతే అతని ల్యాండ్ పాస్‌బుక్ రాదు. పాస్‌బుక్ రాకపోతే అతను ల్యాండ్ అమ్ముకోవడమో, ఇంకోటి చేసుకోవడం కుదరదు.